రాహుల్ గాంధీ అంటే ఈ నిర్ణయం అయ్యేటప్పుడు లాస్ట్ ఒపీనియన్ తల్లి కొడుకుని అడిగి డిసిజన్ చేసిన సంగతి మీకు చెప్తాను. దీనికి నేను ఫస్ట్ ఎవిడెన్స్ నేనే. ఇదే కేటీఆర్ నేనే సాక్ష్యం. ఇది ఏం లేవింది ఒరిజినల్. ఇదిగా ఇదే జరిగింది. అంత పెద్ద గొప్ప రాహుల్ గాంధీ నిర్ణయాన్ని, అంత పెద్ద గొప్ప కుటుంబానికి రాహుల్ దేశం మీద విజన్ లేదా? నేను అంటున్నా, చెప్పు కేటీఆర్, దీనికి ఏముంది? దీని మీద నువ్వు ఒక లీడర్ అయితే, నీకు విలువలతో కూడిన రాజకీయం చేసే అలవాటు ఉంటే, దీని మీద మీరు చర్చకు సిద్ధమా? ఈ చర్చ అనేది కూడా గలీజ్ అయిపోయింది. అది భూతపదం అయిపోయింది. చర్చ కూడా కాదు. ఇక ఏమొద్దు, చర్చలేదు, మనలేదు, పాడలేదు. నువ్వు నైతిక విలువలు ఉంటే నువ్వు మళ్ళొక్కసారి రాహుల్ గాంధీ గురించి మాట్లాడకూడదు. నువ్వు ఎప్పుడైనా మాట్లాడితే కేటీఆర్ అని విలువలు లేని నాయకుడు అని జగ్గారెడ్డి పదే 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 మాట్లాడాల్సి వస్తుంది. రాజకీయాలు అవసరము, పవర్ అవసరము. ఒకరి మీద ఒకరు తిట్టుకుంటాము, కొట్టుకుంటాము, పొడుచుకుంటాము, కానీ మాటనే ఉంటుంది. అది పెట్టుకోండి. విలువల రాజకీయ విలువలతో కూడుకున్న రాజకీయం అనేది ఎప్పుడైనా చరిత్రలో ఉంటుంది. అది నాకు కొంత కేటీఆర్ అంటే ఒక పద్ధతి గల్లోడు, ఒక సిస్టమేటిక్ ఉన్న లీడరు, నేను ఒప్పుకుంటా. కానీ ఇలాంటి రాజకీయ ప్రకటనలు రాహుల్ గాంధీ గారు చేసే ముందు ఆచితూచి మాట్లాడాలి, ఆచితూచి అడుగులేయాలి. అందుకే నేను కేటీఆర్ కూడా మాట చెప్తున్నా. ఈరోజు నేనే కదా, నేనే సాక్ష్యం. ఇంత ఓపెన్గా చెప్తున్నా. ఇంత ఓపెన్గా చెప్పినా అంటే రేపు నా పార్టీలో నా మీద అంటారే, రేపు ఏదైనా వాళ్ళని పిలిచి నాకు ఏదైనా పోస్ట్ ఇస్తున్నానుకో, మా వాళ్ళు మాట చెప్తున్నా. ఇస్తుంటే మాతో ఒత్తిటోడు ఉంటాడు, ఆడబోతాడు. ఆయన మొన్న ఆయన అప్పుడు సమైక్య రాష్ట్రం అన్నాడు, మళ్ళీ అదే చెప్పిండు, ఇవన్నీ చెప్పిండు. ఆయనకి ఇస్తే తెలంగాణ ప్రజలు వ్యతిరేకి. అరే నాయన, ఏమన్నా కానివ్వరా నాయన, ఈ పోస్టులు వస్తాయి పోతాయి, ఇవన్నీ వదిలేండ్రా నాయన. ఎవడైనా కానీ నేను ఎప్పుడైనా సరే, నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఇప్పుడు కూడా మళ్ళీ ఓపెన్గా చెప్తున్నా. ఆ రోజు నేను చట్టసభలకు వచ్చింది, ఆ రోజు భారతీయ జనతా పార్టీలో రాజకీయంగా నన్ను ఎదగకుండా ఒత్తేసిన రోజు కేసీఆర్ పార్టీ పెట్టి, జగ్గారెడ్డి నువ్వు రా, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే, ఆ రోజు నేను టీఆర్ఎస్లో పోయినా. ఆయన పార్టీలోనే చట్టసభలో అడిగిపెట్టిన. ఆ రుణం ఎప్పటికి ఉంటుంది, నో డౌట్. నేను ఇక్కడ గాంధీ భవన్ నుంచే చెప్తున్నా. కేసీఆర్ గారు మీరు పార్టీ పెట్టిరు, మీ ద్వారా నేను చట్టసభలకు వచ్చిన, అది రికార్డుగా. నేను మీ తర్వాత నరేంద్ర గారు మీరు అన్నారు, జగ్గారెడ్డి నరేంద్ర గారు ఎంపీ క్యాండిడేటు, కొంత ఆయన కూడా చూసుకొని నువ్వు కోఆర్డినేషన్ చేసుకొని నాకు ఇబ్బంది లేదు అని అంటే, మీరు పెట్టిన పార్టీలో మీరు ఇచ్చిన బీఫామ్లో నరేంద్ర గారి సహకారంతో నేను సంగారెడ్డికి ఎమ్మెల్యే అయినా. కానీ నేను ఆ రోజు కూడా చెప్పిన, నేను రాజకీయంగా సక్సెస్ కావడానికి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినా అని చాలా క్లియర్గా చెప్పిన. నాకు విలువలు ఉన్నాయి. అందుకే ఈరోజు గాంధీ భవన్లోనే కేసీఆర్ని నేను పెట్టిన పార్టీలో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే చట్టసభలకు వచ్చినాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నా. నాదెట్ల చరిత్రలో రాష్ట్ర విభజనలో కూడా రాహుల్ గాంధీది ఒక చరిత్ర, సోనియా గాంధీది ఒక చరిత్ర. నువ్వు విలువలతో నువ్వు పద్ధతి గల్లా కేటీఆర్ అని అనుకున్నా, పద్ధతి రాజకీయం చేసుకో. పవర్ ఉంటుంది, పవర్ ఉండదు. పవర్ లేని రోజు కూడా ఇక్కడ గొప్పోడరా అనిపించుకోండి. పవర్ పోయినాక ఎవడు దేకకుండా కాకుండా లీడర్లా. మీకు అదే సలహా ఇస్తున్నాను నేనైతే. నేను ఇంత గర్వంగా చెప్తున్నా. ఈరోజు రాహుల్ గాంధీ గారు ముందు ఈరోజు కొంత తెలంగాణ మీద కొంత ఉంటారు, కొంత ప్రేమ అది ఉన్నోళ్ళు కూడా నన్ను వ్యతిరేకించినా సరే, ఆయన ఒక రాహుల్ గాంధీ యొక్క గొప్పతనం
ఆ కుటుంబం యొక్క త్యాగము, వాళ్ళు ఆ తీసుకున్న నిర్ణయం ఈరోజు ఓపెన్గా చెప్పిన. राहुल गांधी है. राहुल गांधी पावर के लिए नहीं लड़ेंगे लोग. अगर राहुल जी उस दिन हमको पावर ही जरूरत है तेलंगाना बोलते, तेलंगाना आने वाला नहीं था. तेलंगाना देंगे, राहुल जी का एक शब्द था, तेलंगाना देंगे. वहां का जो कांग्रेस पार्टी को नुकसान हुआ तो भी तेलंगाना देंगे, वहां की जनता के लिए तेलंगाना देंगे, तेलंगाना युवता के लिए तेलंगाना देंगे. ये राहुल जी का बात है. ये राहुल गांधी जी का डिसीजन है. आज का दुनिया में काउंसलर, एमएलए, चेयरमैन छोड़ने वाले नहीं है पॉलिटिक्स में. आपके घर में चल रहा लड़ाई, किसके लड़ाई चल रहा? केटीआर जी, आपके घर में क्या लड़ाई है? आपका घर में ये है, आपका घर में पावर का लड़ाई, पैसों का लड़ाई. अगर उस दिन तेलंगाना नहीं दिया तो आज पावर का, पैसों का लड़ाई आपका घर में नहीं रहता था. आ रोज राष्ट्र में राहुल गांधी